నమస్తే, నేను మీ నాగేష్. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గారు నిన్న తన హిందూపురం నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి అవగాహన లేని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ హంద్రీనివా ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక పరుగులు తీయించారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిచాయని చెప్పేసి ఏదో రాజకీయ కామెంట్లు చేశాడు. అంటే దీన్ని బట్టి చూసి ఆయనకు అవగాహన లేదనే విధంగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన చెప్పినట్లుగా ఈ ప్రాజెక్టు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక. అంతవరకు బాలకృష్ణ గారు కరెక్ట్గానే మాట్లాడారు. అయితే ఈ హంద్రీనివా, సుజలా సవంత్రి, గాలేరు నగరి ఈ ప్రాజెక్టులు ఎలా వచ్చాయి అనే విషయం బహుశా ఆయనకు తెలిసినట్లేదు. ఎన్టీ రామారావు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఉద్యమం, రాయలసీమ సాగునీటి ఉద్యమం, తాగునీటి ఉద్యమము పెద్ద ఎత్తున జరిగాయి. ఆ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గారు గాలేరు నగరి, హంద్రీనివా ఈ ప్రాజెక్టులను, తెలుగంగా ఈ ప్రాజెక్టులను ప్రకటించారు. ఆయన హయాంలోనే శంకుస్థాపన చేశారు, పనులను ముందుకు తీసుకొని పోయారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్టీఆర్ను పదవి నుంచి దించి ప్రభుత్వాన్ని, పార్టీని చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి ఈ గాలేరు నగరి, హంద్రీనివా, సుజల స్రవంతి, తెలుగంగ ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు గారు అన్ప్రయారిటీ లిస్టులో పెట్టారు అని బహుశా బాలకృష్ణ గారికి తెలిసినట్లేదు. అంటే అప్రాధాన్య జాబితాలో చేర్చి ఆ ప్రాజెక్టు పనులను చంద్రబాబు నాయుడు గారు 96 నుంచి 2004 వరకు నత్తనడక, అంటే అసలు పనులు కొన్ని ప్యాకేజీలు అయితే అసలు రాయి కూడా ముందుకు కదలలేదు, కొన్ని ప్యాకేజీలు అయితే ఏదో నడిచినట్టు నడిపించారు, కానీ వాటిని అప్రాధాన్య జాబితాలో పెట్టారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాకనే గాలేరు నగరి, హంద్రీనివా, సుజల స్రవంతి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. సో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు విస్తీర్ణాన్ని కూడా గణనీయంగా పెంచిన చరిత్ర బహుశా బాలకృష్ణ గారికి తెలిసినట్లేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014-19 మధ్య కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏదో పనులు నడిపించామని నడిపించారు. సో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ పనులు కొంచెం వేగంతో ముందుకు పోయాయి. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్ గారిని బాలకృష్ణ గారు అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే సీఎం రమేష్ గారి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా హంద్రీనివా పనులను నిర్వహించింది. సో ఈ వాస్తవాలన్నీ తెలుసుకోకుండా బాలకృష్ణ గారు ఈ పెద్ద ఎన్టీఆర్ మానసపుత్రిక అయిన సుజలా స్రవంతిని చంద్రబాబు నాయుడు గారు ఏదో ముందుకు నడిపించారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పనులు అటకెక్కాయి అనేటట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని బట్టి బాలకృష్ణ గారికి ఏదో సినిమాలో డైలాగులు చెప్పినట్లేదో స్క్రిప్ట్ ఎవరో రాస్తే చదివినట్లే అనిపించింది, కానీ ఆయన మాటలు అసలు వాస్తవాలు తెలుసుకోకుండా, సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడారనేది స్పష్టంగా అర్థమవుతోంది.